పొలం సమస్య పరిష్కరించాలని మంత్రాలయం నియోజకవర్గం కోసికి మండలం కోసికి చెందిన బాధితురాలు ఈరమ్మ కర్నూలు డీఎస్పీ ప్రసాద్కు వినతి పత్రం అందించారు. కోసేగిలోని సర్వే నెంబర్ 76A1 ఈరమ్మకు 3.5 ఎకరాల పొలం ఉంది. ఈ పొలానికి పక్కన ఉన్న నరసయ్యకు చెందిన పొందని ఈరమ్మ తెలిపారు. తమ పొలంలోని హద్దులను దాటి తమ పొలంలోకి నరసయ్య వస్తున్నారని ఆమె తెలిపారు. ఈ విషయంలో తమ కుటుంబ సభ్యులపై నరసయ్య దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి సమయంలో తమను కుక్కలు కాపాడాయని అన్నారు. తమపై తప్పుడు కేసులు సైతం పెట్టారని ఈరమ్మ తెలిపారు. తమపై దాడులు చేసిన వారి నుండి ప్రాణహాని ఉందని పలు పోలీసులకు తమకు న్యాయం చేయాలని కోరారు. మండలానికి రజకుల లీడర్ ఎవరు సపోర్ట్ చేయడా అని మాట్లాడే రమేష్ నేను కాంటాక్ట్ వచ్చాను మీరా ఎవరు అదండి సాయంకాలం ఏమన్నా మాకు నువ్వు చెప్పు సార్ నువ్వు ఫస్ట్ నువ్వు మాట్లాడు తర్వాత మాట్లాడు పట్టుకో చెప్తాను సీఎం చెప్తాను ఇక్కడికి వెళ్ళి మాకి ఓకే సార్ నేను పంపిస్తాను ఫోటో తీసి స్కాన్ చేసి పంపిస్తాను. 2:30 అవుతుండే. ఆ టైంలో నన్ను నిలబోసుకొని పోయినాను. అప్పుడు వాళ్ళ ఇంట్లో అందరూ మా తమ్ముని భార్య పిల్లలు అందరూ ఉన్నారు. ఒక పాప చూసింది ట్రాక్టర్ ఎక్కడో అక్కడ ట్రాక్టర్ మన చేనులోకి వస్తుంది అంటే అంతపాటికి ఇంట్లో ఉన్న వాళ్ళు బయటికి పరిగెత్తుకొని వచ్చినారు. వచ్చేపాటికల్లా వాళ్ళు ట్రాక్టర్ 3 సైకిల్ మోటార్లు వచ్చినాయి సార్. అప్పటికి వచ్చికేసి మా తమ్ముడు అంత సైకిల్ మోటార్లు మా చేనులో నుంచి పోనీకి మీకు అక్కలేదు, మీరు గడిమి జడపాలనుకుంటే మీ దారిలో వచ్చి మీరు చెడుపుకోపోండి అంటే అంతపాటికి కట్లు పట్టుకొని కసి వచ్చినారు సార్. వచ్చేపాటికి అందరూ మేము అడ్డం పడినాము. అడ్డం పడిపాటికి వద్దు వదిలేసి అంటే వాటికి కుక్కలు పరిగెత్తుకొని 2 కుక్కలు వచ్చినవి. వాళ్ళు అంట్లాడేపాటికి మమ్మల్ని వదిలేసినవి. మా తమ్ముడిని ఇంకా ట్రాక్టర్కి అడ్డం పడేవన్నీ లాక్కొని కేసి వచ్చినాను. అట్లే నేను వద్దు వదులుకో చేను మాకం చూసుకుంటే మీరు అందరూ చచ్చిపోతారని కేసి నన్ను లాక్కొని సార్. లాక్కొని కేసి పోలీస్ స్టేషన్కి వచ్చినాను. ఇంకా పోయికేసి ఆ గడిమంతా చెడిపి పొలం ఇటు వరకు వస్తుందని దున్నుకొని వచ్చినారు సార్. మా చేనులో నుంచే పోయి మమ్మల్ని కొట్టినారు. రస్తగాని మా చేనుకు వాళ్ళకి సంబంధం లేదు. మళ్ళీ చేసిండే గజ్జి గారి నరసయ్య కొడుకులు బంధువులు అందరూ సుమారు 15 మంది వచ్చినారు సార్. వాళ్ళు ఎవరు పట్టించుకొని ఉండడం లేదు. ఇంతకు ముందుగానే ఒకసారి కొట్టినారు. మామ కంప్లైంట్ ఇచ్చినకి వస్తే మా మీద ఒక కంప్లైంట్ ఇచ్చి నాన్న 4 10 కొట్టిన దానికేసి ఎఫ్ఐఆర్ బుక్ చేసి దానికి ఇప్పుడు నెల వాయిదాలు తిరుగుతున్నాం సార్. ఎవరు పట్టించుకోవడం లేదు. దాన్ని ఎన్ని ఎకరాలమ్మా ఎవరు సార్? మీది మాది తలాకి 3.5 వచ్చింది సార్. వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు? వాళ్ళకి 3 చిల్లరే ముందండి సార్. వాళ్ళది మీ చేనుకి ఎంత జరిగినారు? బాగా ఇందు నుంచి అందుకు జరిగినారు సార్. అందు నుంచి ఇంతకి. నా పేరు ఈరమ్మ సార్. మాది కోసి సార్, కోసి మండలము. ఇది నా పేరు ఈరే సార్. కోసి సార్, నాది కోసి మండలం సార్. కోసికి నేను కాంట్రాక్ట్ లెక్చరర్గా ఆదంలో చేస్తున్నాను. సోమవారం సాయంత్రం ఇట్లా దౌర్జన్యంగా దాడికి దిగినారు. గజ్జిగేరి నరసయ్య అతని కొడుకు ఇతర బంధువులు కూడా వచ్చి అటాక్ చేయడం జరిగింది. దీనికి నేను కూడా అడ్డుపడినాను. అయినా కానీ నాకు కూడా భౌతిక దాడులు ఇట్లా ఆటకాడ తగిలింది. ఇప్పటికీ కూడా పెయిన్ ఉంది. కాబట్టి దీనిపైన ఎస్పీ గారు సీరియస్గా తీసుకొని మాకు ప్రాణహాని ఉంది, న్యాయం చేయాల అని కోరుతున్నాను. సమస్య వచ్చి ఇది ఈ హద్దుల గురించి పొలాలు కబ్జా చేయడానికి దౌర్జన్యంగా దిగుతున్నారు. గజ్జిగే నర్సయ్య పైన కూడా ఇది పట్టాలి ఏమీ లేదు, డాక్యుమెంట్ ఏమీ లేదు. అయినా కానీ మా పైన దాడి చేయడానికి సిద్ధంగా ఉండారు సార్. సర్వే నెంబర్ 76/A1 మాది. 76/A6. మేము దాడి చేస్తుంటే మీ కుక్కలు కాపాడినాయా? అవును సార్, మా కుక్కలు మాకు కాపాడిన రక్షణ.
అంతే సార్. నా పేరు గిరీష్.